మరో అంశం చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఈ నెల 11కు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కాకాని తరపు న్యాయవాది వాదనలు న్యాయమూర్తి విన్నారు. తమ వాదనలకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు. అక్రమ మైనింగ్ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఇక ముతుకూరులో కాకానిపై మరో కేసు కూడా నమోదైంది. మరోవైపు సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టారని మంగళగిరిలో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నరేష్. చందు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరికొంతకాలం పాటు కూడా రిమాండ్ను పొడిగిస్తూ ఇటు 5వ SC/ST కోర్టు అదనపు మేజిస్ట్రేట్ సిరిపి సుమా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా జరిగాయి ఉదయం నుంచి కూడా. అయితే ఈ యొక్క వాదనలు కూడా ఇటు 11వ తేదీ వరకు కూడా ఇటు ఈ యొక్క వాదనలు కూడా అవి నిలిపివేస్తూ కూడా అప్పటి వరకు రిమాండ్లో పొడిగిస్తూ కూడా తీర్పునివ్వడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 14 రోజులు రిమాండ్ తీసుకున్నారు. సో ఈ యొక్క అక్రమ కేసులో మా యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదంటూ కూడా అక్కడ వాదనలు వినిపించినప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఒక్కొక్క కేసు ప్రస్తుతం ఆయన మెడకి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఇప్పటివరకు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు విషయం సంబంధించినటువంటి A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత నెల 25వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే దాదాపు 14 రోజులు రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీసులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి లాయర్ల యొక్క సమక్షంలో కూడా వర్చువల్గా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లోనే ఉండి ఆయన ఆన్లైన్ పద్ధతిలో వర్చువల్గా కూడా ఆయన కండక్ట్ తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా జరిగినటువంటి 5వ అదనపు మెజిస్ట్రేట్ సిరిపి ఎవరైతే సుమా ఉన్నారో ఆమె 11వ తేదీ వరకు కూడా రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా పోలీసులకు కస్టడీ కావాలంటూ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. మొన్న తీసుకున్నటువంటి కస్టడీలో 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా అంటే 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఈ యొక్క వ్యవహారాలకు సంబంధించి పూర్తి డేటా కోసం పోలీసులకు 3 రోజులు కస్టడీ మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ 3 రోజుల్లో దాదాపు రోజుకి 20 క్వశ్చన్ల తరపున దాదాపు 3 రోజుల పాటు 60 క్వశ్చన్ల పైగా కూడా పోలీసులు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారం అయిండొచ్చు, అదేవిధంగా ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ముద్దాయిల యొక్క పాత్ర, కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎవరు చెప్తే మీరు చేశారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తే చేశారా, ఈ అక్రమ మైనింగ్ అంతా కూడా దాదాపు 250 కోట్ల నుంచి 6 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యొక్క ఈ యొక్క వైట్ క్వార్జ్ని ఎక్కడికి తరలించారనే విషయాలు అనేక కోణాల్లో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే అడగడం జరిగింది. అయితే మొత్తానికి 60 క్వశ్చన్లో కేవలం 5 నుంచి 6, 7 మాత్రమే క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. మిగిలిన క్వశ్చన్ అన్నింటిని కూడా నాకు తెలియదని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులకి ఇంకా పూర్తి అప్డేట్ అయ్యి ఉండొచ్చు. అదే పూర్తి విచారణ, లోతైన విచారణకు కూడా అనుమతి లేకపోవడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు మరోసారి విచారణకు మాకు కస్టడీ కావాలని చెప్పి మరోసారి పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం దాదాపు కూడా 2 కేసులు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఏదైతే వెంకటాచలంకు సంబంధించినటువంటి గ్రావిల్ అక్రమంగా తరలి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ఈ అక్రమ గ్రావిల్ విషయంలో ఆల్రెడీ సిట్ విచారిస్తూ ఉంది. ఈ సిట్ విచారణలో భాగంగా బాపట్ల DSP ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామాంజనేయులు ఈ యొక్క సిట్ విచారణ జరుపుతూ ఉన్నారు. వెంకటాచలంలో గ్రావెల్ అధిక మొత్తంలో కూడా అధిక సొమ్మును ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి తన జేబులో వేసుకున్నారు. సో ఈ గ్రావెల్ వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసైగుల్లోని వెళ్ళిందంటూ కూడా కేసు నమోదు చేసినటువంటి ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుగుతుండగా ఈరోజు పోలీస్ కస్టడీ కావాలని చెప్పి ఇటు సిట్ పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని రేపటి వరకు వాయిదా వేశారు. అయితే మరొక కేసు కూడా మంగళగిరిలో ఉంది. సో మంగళగిరికి సంబంధించినటువంటి కేసు మనం చెప్తే ఏదైతే వాట్సాప్లో అసభ్యకరమైనటువంటి పదజాలాలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోస్టింగ్లు పెట్టారు. సో దానికి సంబంధించి మంగళగిరి ఇప్పటికే CID పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో CID పోలీసులు కూడా ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీ కావాలని చెప్పి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.
చేయబోతున్నారు. సో ఈ వ్యవహారం పట్ల కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒకవేళ ఈ రోజు బెయిల్ వస్తుందన్న నేపథ్యంలోనే మరలా మరికొన్ని కేసులు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచర వర్గం అయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక ఆందోళన కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఎండకెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్రమ గ్రావెలు, అక్రమ ఇసుక, మద్యం ఉండొచ్చు, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో నగదు వసూలు చేశారు. లారీలు వెళ్తున్నటువంటి ఏదైతే కృష్ణాపట్నం పోర్టుకు ఉంటాయో అక్కడ ఒక టోల్ ప్లాజాని, ఒక టోల్ని ఏర్పాటు చేసి ఆ టోల్ ద్వారా వీళ్ళు దాదాపు కూడా ₹1,00,00,000 లబ్ధి పొందారు. సో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కొక్కటి కేసు ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగించుకుంటూ ఉంది. అయితే ప్రస్తుతం అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ వచ్చాక మళ్ళా అక్కడ ఏదైతే గ్రావెల్ మాఫియాకు సంబంధించినటువంటి సిట్ విచారణలో భాగంగా వాళ్ళ కస్టడీ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సోమిరెడ్డిపై అక్కడ మంగళగిరిలో పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి దాని మీద మళ్ళీ రేజ్ అయినటువంటి వ్యవహారంలో సో అక్కడ కూడా వాళ్ళు సిఐడి పోలీసులు కస్టడీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో ఈ వ్యవహారంలో న్యాయవాదులు ఒకవైపు వాదోపవాదనాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు రోజారెడ్డి అయ్యుండొచ్చు, ఉమామహేశ్వర రెడ్డి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి లాయర్లకు కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. ఇది కేవలం కక్షపూరితమైనటువంటి ఈ యొక్క రాజకీయ కుట్ర కోణంలోనే కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారం అయ్యుండొచ్చు, అదేవిధంగా గ్రావిల్ వ్యవహారం అయ్యుండొచ్చు, పోస్టింగ్ల వ్యవహారం అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద కావాలని కక్షపూరితంగా కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా మీరు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాదనలు చేపినప్పుడు కూడా ఎవరైతే 5వ అదనపు SC/ST కోర్టు మెజిస్ట్రేట్ సిరిపి సుమా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 11వ తేదీ వరకు కూడా ప్రస్తుతం వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక కేసులు కూడా ప్రస్తుతం ఇటు మళ్ళా తెర మీదకి రావడంతో ఆయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. మద్యం కేసు సంబంధించినటువంటి మరో కేసు కూడా ఆయన మీద ఉంది. ఇలా రకరకాలైనటువంటి కేసులు ఆయన మీద ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కటి బయటకు వస్తుండడంతో ఒకవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శ్రేణులు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా ఒక ఆందోళన చెందుతుంది. ఇప్పటికే 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత మరో 3 రోజులు పొడిగిస్తున్నటువంటి పరిస్థితిలో రేపు మళ్ళా బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగేటువంటి సమయంలో పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. వెంకటాచలం సంబంధించినటువంటి అక్రమ గ్రావెల్ వ్యవహారం ఇది తారస్థాయికి చేరుకుంది. ఈ యొక్క అక్రమ గ్రావెల్కి సంబంధించి ఆల్రెడీ సిట్ విచారణలో రామాంజనేయులు డిఎస్పీ ఇన్ఛార్జ్, అక్కడ బాపట్ల ఇన్ఛార్జ్, అక్కడే ఆయన సిట్ విచారణ జరుపుతున్నారు. సో ఆయన కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మొన్నటి వరకు కేవలం ఇటు పొదలకూరు పోలీసులకు సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారం అంతా ఎలా జరిగిందనే దాని మీద 3 రోజులు కస్టడీకి మాత్రం ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు జరిగింది. అయితే ఇప్పుడు అక్రమ గ్రావెల్ విషయం మళ్ళీ తెర మీదకి రాబోతుంది. మళ్ళీ అదేవిధంగా అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం దాని మీద మళ్ళీ పోలీస్ కస్టడీ ఉండబోతుంది. అదేవిధంగా మద్యం కేసు మీద పోలీస్ కస్టడీ ఉండబోతుంది. ఇలా దాదాపు కూడా 10ల సంఖ్యలో ఆయన మీద కేసులు ఉండడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ సంబంధించి ఉండొచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఉండొచ్చు, వీళ్ళంతా కూడా చాలా వరకు ఒక ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతోంది. మరోవైపు నెల్లూరు రాజకీయం అంతా వాడివేడిగా కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీకి ఇటు ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి అధికార పక్షంగా ఉన్నటువంటి వాటి మీద చురుకులు వేసేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మూపించే పని మాత్రమే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి ఒకవైపు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ధ్వజమెత్తుతుంటే ఆయన చేసినటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి అరాచకాలు వీటన్నిటిని కూడా గత హయాంలో కేసులు ఇచ్చినప్పటికి కూడా పోలీసులు తీసుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిష్పక్షపాతంగా కూడా సిఐడి ఎంక్వైరీ అయ్యుండొచ్చు, సిట్ ఎంక్వైరీ అయ్యుండొచ్చు, ఈ విచారణలో బట్టబయలు చేసేందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున పోలీసులు అయితే విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ కేసు విషయం అయ్యుండొచ్చు, మరి గ్రావిల్ విషయం, అదేవిధంగా రకరకాలైనటువంటి కేసుల వ్యవహారంలో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సవాల్గా ముందుకెళ్ళి కొనసాగుతూ ఉంది. అయితే ఆయన్ని వర్చువల్ ప్రకారం ఈరోజు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి లాయర్లు మాత్రమే వాదనలు జరిపారు. రేపు 11వ తేదీ వరకు కూడా దీన్ని బెయిల్ పిటిషన్ని వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడంతో 11వ తేదీ మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు కోర్టు ముందు హాజరుపరుస్తారా, మళ్ళా వర్చువల్ ప్రకారమే ఈ యొక్క బెయిల్ పిటిషన్ మీద ఉండబోతుందా అనేది మాత్రం ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. ఏదేమైనా కూడా 11వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద